హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కేవలం మనకు 10th క్లాస్ అర్హతతోటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోనూ ఎలాంటి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయకుండా పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. అండ్ ఇవన్నీ కూడా మనకు ప్యూర్లీ పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి కాంట్రాక్ట్ కానీ ఎలాంటి టెంపరీ ఉద్యోగాలు అయితే కాదు. ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా. అండ్ దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం లేదు, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మీకు ఈ నోటిఫికేషన్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు, అండ్ స్టెనోగ్రాఫర్ పోస్టులు, అదేవిధంగా మనకు ఎంటీఎస్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మీకు ఏ దానికైతే క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 10th క్వాలిఫికేషను, ఇంటర్ క్వాలిఫికేషను, డిగ్రీ క్వాలిఫికేషను, అండ్ ఏజ్ లిమిట్ కూడా మనకు అప్ టు 27 years వరకు మనకు మంచి శాలరీ తోటి ఏజ్ లిమిట్ అయితే మనకు పెట్టడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా వీడియోని ఇంటి చూడండి. ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలనుకో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లకన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో గురించి స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్జిడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ కానీ, రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అని ఇలాంటి కోర్సెస్ అనేది డిఫెన్స్ స్టార్టింగ్ యాప్లో మీకు 399 విత్ 1 బ్యాట్ అయితే ఇస్తూ ఉన్నాము. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్ అవుతుంటాయి, చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ ఆడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోన అది కూడా మనకు ఒడిశా రీజన్ నుంచి రావడం అయితే జరిగింది. ఒడిశా రీజన్ అయినా కూడా ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కానీ ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం లేదు. ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఈ నోటిఫికేషన్కి ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు July 31, 2026, అంటే మనకు నెక్స్ట్ మంత్ 31st వరకు అప్లికేషన్ ఛాన్స్ అవుతుంది అనమాట. ఎవరు కూడా తెలియదు నోటిఫికేషన్ అనేది, నేనే మీకు మొట్టమొదటిగా అప్డేట్ చేస్తున్నాను కాబట్టి డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. అండ్ మీరు అప్లికేషన్ ఫామ్ కానీ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ india.gov.in ఉంది కదా, ఈ వెబ్సైట్ మీరు ఆఫీసులో వెబ్సైట్లో మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కానీ మా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడితే అక్కడ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలోనూ మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, శాలరీ ఏంటి, అండ్ ఏజ్ లిమిట్ ఎంత పెట్టాడు, అదేవిధంగా మనకు క్వాలిఫికేషన్ ఏంటి మొత్తం కూడా చూసుకుంటే ముందుగా మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి మనకు 4 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. లెవెల్ 1 కింద మీకు శాలరీ అయితే ఉంటుంది, అంటే మనకు బేసిక్ పైన మీకు 18,000 ఉంటుంది. ఓవరాల్గా అప్రాక్సిమేట్లీ మీకు 45,000 దగ్గర శాలరీ అయితే వస్తుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా సింపుల్గా 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 25 years ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మీరు August 1, 2026కి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెకండ్ పోస్ట్ వచ్చేసి మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అనమాట. ఒక వేకెన్సీ మాత్రం ఉంది, అది కూడా ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చి 12th అంటే ఇంటర్మీడియట్ కానీ ఆర్ ఈక్వల్ టీచర్ కాబట్టి డిప్లొమా స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే వాటితో పాటు మీకు డిక్టేషన్ కూడా ఉంటుంది అన్నమాట. 10 minutes 80 words per minute మీరు డిక్టేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ట్రాన్స్క్రిప్షన్ కూడా ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ వచ్చి మీకు 50 minutes, హిందీ అయితే కన్నా 65 అయితే మీకు టైమింగ్ అయితే ఇస్తారు. అయితే ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి మనకు 18 నుండి 27 years ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా మనకు ట్యాక్స్ అసిస్టెంట్, దీనికి వచ్చేసి మనకు 7 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. అండ్ ఇంకోటి మీకు ఎక్స్ట్రా రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మనకు యువర్ వాళ్ళకి వచ్చేసి 5 years, అదేవిధంగా SC ST క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 10 years అయితే ఉంటుంది అనమాట రిలాక్సేషన్ అయితే. అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఆర్ ఈక్వలెంట్, అంటే మీరు బీటెక్ కానీ అండ్ నార్మల్ డిగ్రీ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ట్యాక్స్ అసిస్టెంట్కి. అండ్ వాటితో పాటు మీకు డేటా ఎంట్రీ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. ప్రజెంట్ మీకు రాకపోయినా కూడా మీరు అప్లై చేసుకోండి. తర్వాత మనకు సెలెక్షన్ లేనప్పుడు మీకు టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి అప్పటిలోపు మీరు నేర్చుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే మనకు లెవెల్ 4 కింద 25,500 నుండి 81,100 అయితే ఉంటుంది. బట్ అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే కానీ మీకు మంచి శాలరీ అవుతుంది అనమాట. 60,000 ప్లస్ మీకు శాలరీ అయితే వస్తుంది ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ మీరు చూసుకుంటే ద క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి అందరూ కూడా July 31 లోపు అప్లై చేసుకోండి. మనకు ఏపీ అండ్ తెలంగాణలో ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. వాటితో పాటు కర్ణాటక, కేరళ, ఒడిస్సా, ఇంకా వేరే అదర్ స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్కి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుందని ఎందుకు చెప్పానంటే కానీ ఈ నోటిఫికేషన్ మనకు ఓపెన్ కేటగిరీ కింద మనకు స్పోర్ట్స్ కోటా కింద మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ వచ్చేసి దానికి మీనింగ్ ఏంటంటే
ఇప్పుడు మీకు 10th క్లాసు, ఇంటరు, డిగ్రీ అని క్వాలిఫికేషన్ ఇచ్చాను కదా, అంటే చెప్పారు కదా, ఆ క్వాలిఫికేషన్తో పాటు మీకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, స్పోర్ట్స్ గేమ్స్ ఏదో ఒక విభాగంలో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అది కూడా మీకు డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో కానీ, ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మీరు గోల్డ్ మెడల్ కానీ లేకుంటే పార్టిసిపేట్స్ చేసినట్టు సర్టిఫికేట్ కానీ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గేమ్స్ అయితే చూసుకోండి. ఆర్చరీ, అథ్లెటిక్, మనకు బ్యాడ్మింటను, బ్యాడ్మింటను, మనకు మోటార్ స్పోర్ట్స్, నెట్ బాల్, పారా స్పోర్ట్స్, మనకు పెంచక్స్, ఇంకా చాలా రకాలు ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్గా 65 ఏవైతే గేమ్స్ ఉంటాయో ఈ 65 గేమ్స్లోని ఏదో ఒక విభాగంలో మీకు ఏదో ఒక గేమ్స్ మీకు అయితే సర్టిఫికేట్ అయితే ఉండాలి. మీకు నోటిఫికేషన్ కావాలంటే మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ మీరు వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మీకు మార్కులు కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు సపోజ్ ఏంటంటే మీకు ఇంటర్నేషనల్ లెవెల్ మీకు ఇక్కడ సర్టిఫికేట్ ఉంది అనుకోండి. విన్నింగ్ పొజిషన్ 1, పొజిషన్ 2, పొజిషన్ 3 అని పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇన్ని మార్కులు మనకు ఉంటుంది. ఈ మార్కులను బట్టి అయితే మనల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే వేస్తారు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే దీనికి వచ్చేసి మనకు ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి రన్నింగ్ కానీ కండక్ట్ అయితే చేయరు. ఏంటంటే మనకు ముందుగా షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ అనేది ఏ విధంగా చేస్తారంటే అప్లికేషన్ ఫామ్లో పంపిస్తాం కదా, అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మనకు ఉన్నటువంటి గేమ్ సర్టిఫికేట్స్ ఏ టోర్నమెంట్లోనో మనం మెడల్ సాధించామో లేదా మొత్తం కూడా చెక్ చేసి మనం అయితే షార్ట్ లిస్ట్ చేసి ట్రయల్స్కి అయితే పిలుస్తారు అనమాట. డౌన్ వెరిఫికేషన్, ట్రయల్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు స్టెనోగ్రాఫర్ కానీ అప్లై చేసుకుంటే వాటికి సంబంధించి మీకు షార్ట్ హ్యాండ్ టెస్ట్ అలాంటివి అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇవి కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. అయితే ఎగ్జామ్ మాత్రం అయితే కండక్ట్ అయితే చేయరు అనమాట దీనికి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ మీకు లాస్ట్ పేజ్లో అయితే ఉంటుంది. ముందుగా ఇక్కడ రీసెంట్గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించండి. ఫోటో పైన మీరు క్రాస్ సిగ్నేచర్ అయితే చేయండి. అండ్ ఇక్కడ కనెక్షన్ బాక్స్ కదా, ఈ బాక్స్ మీరు సిగ్నేచర్ తీయండి. కేవలం అదే బాక్స్లో అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ మీరు పోస్ట్ అప్లైడ్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అయితే టిక్ చేసుకోండి. కింద వచ్చేసి మనకు ఫుల్ నేమ్ వచ్చేసి మీ నేమ్ అయితే ఇవ్వండి. తర్వాత ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి. బి ఆప్షన్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్. నెక్స్ట్ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మనకు కింద కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మొబైల్ నెంబర్ ఇవ్వండి. కింద ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ మీ 10th మెమరీ ఏ విధంగా అదేవిధంగా August 1, 2026కి మీకు ఎంత ఏజ్ అనేది కౌంట్ చేసుకుని ఇక్కడ ఇవ్వండి. అండ్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీరు ఏం చదివారనేది ఇక్కడ ఇవ్వండి. మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది. తర్వాత స్పోర్ట్స్ రిలేటెడ్ ఏదైతే ఉందో మీ కాడ సర్టిఫికేట్ గేమ్స్ అనేది వాటి డీటెయిల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ మనకు డీటెయిల్స్ ఆఫ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీ కాడ ఉన్నటువంటిది ఇంటర్నేషనలా, నేషనలా, లేదంటే ఇంటర్ యూనివర్సిటీనా, లేదంటే అదర్సా, మీ కనౌట్ సర్టిఫికేట్ని టిక్ చేసుకోండి. తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ మీరు ఏమేమి పంపిస్తున్నారని ఇక్కడ టిక్ చేయండి. ముందుగా మనకు 10th క్లాస్ కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేట్ జిరాక్స్, అదేవిధంగా మీకు ఇంటర్ ఉంటే ఇంటర్, తర్వాత గ్రాడ్యుయేషన్ ఉంటే గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా పెట్టండి. తర్వాత స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 ఏవైతే ఉంటాయి అవి, అంటే ఇక్కడ మనకు ఇదే నోటిఫికేషన్ అయితే ఉంటాయి అనమాట. తర్వాత మనకు క్యాస్ట్, మీరు ఏ క్యాస్ట్ అని టిక్ అయితే చేసుకోండి. తర్వాత పీడబ్ల్యూ వాళ్ళైతే కన్నా వాటి రిలేటెడ్ సర్టిఫికేట్ జిరాక్స్ అయితే పెట్టాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎన్ని ఫోటో ఐడి కార్డ్ అని ఇచ్చాడు. ఇక్కడ ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇచ్చాడు. ఇక్కడ మీరు ఆధార్ కార్డు రాయండి. దాని కిందనే ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మనకు డీటెయిల్ ఆఫ్ పార్టిసిపేట్ స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్ మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. డేట్, ఈవెంట్, ప్లేస్ ఆఫ్ వేర్, ఎక్కడ హెల్డ్ అంటే ఎక్కడ కండక్ట్ చేశారు, టోర్నమెంట్ నేమ్ ఏంటి, అండ్ ఈవెంట్స్ పార్టిసిపేటెడ్ పొజిషన్ ఏంటి, మొత్తం కూడా ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వాటితో పాటు ఇక్కడ కింద అప్లికేషన్ కింద సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఉంటుంది. దీన్ని కూడా మీరైతే ఫిల్అప్ అయితే చేయాలి. ఇక్కడ సిగ్నేచర్ చేసి ఫుల్ నేమ్ రాసి లెఫ్ట్ సైడ్ ప్లేస్ అండ్ డేట్ అయితే ఇవ్వాలి. అయితే మరి ఇక్కడ మనకు ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 ఉంది కదా, ఇక్కడ మీకు నోటిఫికేషన్ లాస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ నేషనల్, ఫెడరేషనల్ లేదా నేషనల్ అసోసియేట్ వాళ్ళు ఉంటే కనుక ఫామ్ 1, అదేవిధంగా స్టేట్ అసోసియేట్ ఆఫ్ ఉంటే కనుక ఫామ్ 2, ఇలాంటివి అయితే మీకు అయితే ఉంటాయి. నోటిఫికేషన్ మీరు ముందుగా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కొన్ని డాక్యుమెంట్ జిరాక్స్లు అయితే పంపించాల్సి ఉంటుంది. వాటిలో వచ్చేసి మనకు 10th క్లాస్ అనమాట మెయిన్గా 10th క్లాస్ జిరాక్స్, తర్వాత ఇంటర్ ఉంటే ఇంటర్ జిరాక్స్, డిగ్రీ ఉంటే డిగ్రీ జిరాక్స్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మీరు అప్లై చేసిన పోస్ట్ని బట్టి క్వాలిఫికేషన్ జిరాక్స్ అనమాట. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, తర్వాత గేమ్ సర్టిఫికేట్ జిరాక్స్ అనమాట. ఇంకోటి ఫామ్స్ అనమాట 1, 2, 3, 4, 5 ఉంది కదా, వాటిలోనే మీకు ఏదైతే అప్లికేబుల్ మీరు ఆ ఫామ్ అయితే కంపల్సరీ మీరు పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు పీడబ్ల్యూ సర్టిఫికేట్ జిరాక్స్. ఇక ప్రజెంట్ ఎవరన్నా ఎంప్లాయీస్ అయితే కనుక అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అప్లై చేస్తూ ఉంటే ఎన్ఓసి సర్టిఫికేట్ పంపించాలి. తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్స్, తర్వాత 2 రీసెంట్గా తినటువంటి ఫోటోలు. అయితే ఓన్లీ 1 సెట్ జిరాక్స్ మాత్రమే ప్రతి జిరాక్స్ కింద మీరు కంపల్సరీగా సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాలి. సెల్ఫ్ అటెస్ట్ అంటే సిగ్నేచర్ అనమాట. చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పిన్ కొట్టేసి
ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు మెయిన్ ఎన్వలప్లో పెట్టేసేయండి. ఒక మెయిన్ ఎన్వలప్ అనేది కొద్దిగా పెద్దగా అయితే ఉంటుంది. దాని మీద మీరు ఏం చేస్తారంటే మెయిన్ హెడ్డింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, అప్లికేషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒడిస్సా రీజన్ 2026 కదా, ఇది మీరు మెయిన్ ఎన్వలప్ మీద రాసేయండి. రాసిన తర్వాత రైట్ సైడ్ వచ్చేసి మీరు 2 అని పెట్టి ఇక్కడ కనిపిస్తుంది కదా, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ హెడ్ క్వార్టర్స్ ద ప్రీ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతుందో 751007 ఈ అడ్రస్ వరకు మీరు 2 అని పెట్టి మీరు మెయిన్ ఎన్వలప్ అయితే రాసేయండి. అండ్ లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అని పెట్టి మీరు ఏం చేస్తారంటే మీ హౌస్ నెంబరు, మీ విలేజ్, మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, మీ పేరు, మీ ఫాదర్ నేమ్ మొత్తం కూడా మొబైల్ నెంబర్ కూడా రాసేసేయండి. రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు మెయిన్ ఎన్వలప్లో పెట్టేసిన తర్వాత పిన్ కొట్టేసి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేకుంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించేసేయండి. అప్లై లాస్ట్ డేట్ మనకు జూలై 31 వరకు ఛాన్స్ అయితే ఉంది. ఫైనల్గా వచ్చేసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.